గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, భాగవత మహాపురాణాన్ని ప్రతిరోజు కూడా మనం యథాతథంగా చెప్పుకున్నాం. కొంత భాగం రోజు కొంత భాగం చెప్పుకున్నాం. మరి ఇందులో 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 49 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 50వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకున్నాం. వ్యాస మహర్షికి జయ, प्रसन्नांजनेय स्वामी की जय, समर्थ गुरु साईनाथ महाराज की जय। गोप्य संसृष्ट सलिला अंगेषु करयो पृथक न्यस्यात्मन्यथ बालस्य विगन्या समकुर्वत। వాళ్ళట ఆ తర్వాత ఏ తర్వాత స్వామివారికి అనకూడదు, ఆ బుడ్డడికి అన్ని దిష్టులు తీసిన తర్వాత వాళ్ళు ఏం చేశారయ్యా, వాళ్ళు ఏం చేశారంటే ఆచమనం చేశారట. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్ర బీజన్యాసం చేశారు కదా. తర్వాత అవ్యాధజోం క్రిమణిమాంస్తవ జాన్వధూరు యజ్ఞోచ్యుతకడితటం జఠరంహయాస్య హృత్కేశవస్వదుర ఈశ ఇనస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వర గమం. ఆ తర్వాత వాళ్ళు ఆ గోపకాంతం రక్షలు కట్టారు, కృష్ణుణ్ణి దీవించారు. ఓ చిన్నారి నీ యొక్క ఒక్కొక్క అంగాన్ని చెప్తున్నారు పేర్లు కూడా. నీ పాదాలనేమో హరి, అలానే నీ మోకాళ్ళనేమో మణిమంతుడు, నీ తొడలనేమో యజ్ఞపురుషుడు, నీ కటిప్రదేశాన్నేమో అచ్యుతుడు, నీ ఉదరాన్నేమో హయగ్రీవుడు, నీ ఉదరాన్ని హయగ్రీవుడు, హృదయాన్ని కేశవుడు, వక్షస్థలాన్ని ఈశుడు, కంఠాన్ని సూర్యుడు, భుజాల్ని చతుర్భుజుడైన మహావిష్ణువు, ముఖాన్ని త్రివిక్రముడు, శిరస్సుని ఈశ్వరుడు, రక్షంతురుగాక. ఇది రక్షగట్టడం అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు చక్యగ్రత సహదో హరిరస్తు పశ్చాత్ తత్పార్శ్వయోద్ధనురుసి మధు భాజనస్య కోణేషు శంకవురుగాయ ఉపర్యుపేంద్ర తాక్షక్షితో హలధర పురుష సమంతాత్. నీ ముందు భాగాన్ని చక్రి, వెనక భాగాన్ని గదాధరుడైన శ్రీహరి, ఇరు పార్శ్వ భాగాల్ని ధనుర్ధారి అయిన మధువైరి, అలానే ఖడ్గధారి అయిన జనార్దనుడు. ఇరు పార్శ్వభాగాల్ని, ఒక పార్శ్వభాగాన్నేమో ధనుర్ధారి అయిన వాడు ఆ విష్ణువు, ఇంకో పార్శ్వాన్ని ఖడ్గధారి అయిన విష్ణువు. దిక్కుల మూలల యందు శంఖ చక్ర గదాధరుడైన శేషసాయి, ఊర్ధ్వ భాగాన్ని ఉపేంద్రుడు, అధో భాగాన్ని గరుత్మంతుడు, సర్వాంగాల్ని హలధరుడైన పురుషోత్తముడు కాపాడుచుందురుగాక. ఓ ఎన్ని చదువుతున్నాడు చూడండి వీళ్ళు, గొల్ల పిల్లల వీళ్ళు. ఇంద్రియాని హృషికేశ ప్రాణాన్నారాయణోతు శ్వేతద్వీపపతిశ్చిత్తం మనో యోగేశ్వరో వతు. ఇంద్రియాలని హృషికేశుడు, ప్రాణాలని నారాయణుడు, చిత్తాన్ని శ్వేతద్వీపపతి అయిన శ్రీహరి, మనస్సును యోగేశ్వరుడైన కపిలుడు రక్షించుతుందురుగాక. అలానే పృష్ణిగర్భస్థుతే బుద్ధిమాత్మానాం భగవాన్ పరః క్రీడంతం పాతు గోవిందాశయానం పాతు మాధవ. ఓం వ్రజం తమవ్యాద్వైకుంఠాసీనాం త్వాం శ్రీపతి భుంజానాం యజ్ఞభుక్ పాతు సర్వగ్రహ భయంకర ఢాకింజో యాతు ధాన్యశ్చ కుష్మాండో ఏర్భక గ్రహ భూత ప్రేత పిశాచాచ అక్షరక్షో వినాయక కోట్రారేవతి జ్యేష్ఠ పూతనా మాతృకాదయ ఉన్మాదాయే హ్యపస్మర్మాస్మార దేహ ప్రాణేంద్రియ గ్రహ స్వప్న దృష్ట మహోత్పాద వృద్ధ బాలగ్రహాశ్చయ సర్వే నశ్యంతు తే విష్ణోర్నామ గ్రహణ భీరవ. ఇక బుద్ధిని పృష్ణిగర్భుడు, అహంకారాన్ని పరమేశ్వరుడు,
నువ్వు ఆటలాడేటప్పుడు గోవిందుడు, పరుకుండేటప్పుడు మాధవుడు నిన్ను పాలించుదురుగాక, నడిచే వాళ్ళ వైకుంఠుడు, కూర్చున్న సమయంలో శ్రీపతి, భుజించేటప్పుడు సర్వగ్రహ భయంకరుడైన యజ్ఞభోక్త అయిన సర్వేశ్వరుడు రక్షించుదురుగాక. నీ పేరు విన్నంతనే ఢాకిన్లు, యాతుధాన్లు, పుష్పాండ్లు మొదలగు బాల విగ్రహాలు, మహావిష్ణువు పేరు విన్నంతనే ఢాకిన్లు, యాతుధాన్లు, పుష్పాండ్లు మొదలైన బాలగ్రహాలు, భూతప్రేత పిశాచాలు, యక్షులు, రాక్షసులు, క్షుద్రదేవతలు, కోటరారేవతి ప్రభృతి భూతాలు, జ్యేష్ఠాపూతనా మాతృకాదులు నశింతురుగాక. దేహాలకు, ప్రాణాలకు, ఇంద్రియాలకు బాధాకరములైన రోగాలు, స్వప్నంలో కనిపించే మహోత్పాదాలు, వృద్ధగ్రహ బాలగ్రహాలు నిన్ను బాధింపకుండుదురుగాక అంటూ ఇలా రక్ష పాడారు వాళ్ళు గోపికలందరూ కూడా. రేపు మరో భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా. సిద్ధానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा आरती गो सद्गुरुनाथ.